Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. అయితే బంగారాన్ని జస్ట్ అలంకరణకి మాత్రమే, స్టేటస్ సింబల్గా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. నాతో పాటు సీనియర్ అనలిస్ట్ వెంకట్ కొల్లూరు గారు ఉన్నారు. అసలు గోల్డ్ని ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఈ టైంలో బంగారం కొనడం అనేది కరెక్టేనంటారా? ఇన్వెస్ట్మెంట్ సంగతి తర్వాత ఆలోచించవచ్చు. కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్? బంగారం ఈ టైంలో కొనడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆర్నమెంట్ పరంగా ఇప్పుడు కొనుగోలు చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ముఖ్యంగా బంగారాన్ని భారతదేశంలో మహిళలు ఏం చూస్తారంటే ఆర్నమెంట్ పరంగా చూస్తారు, కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉందన్నమాట. దాన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి. బట్ మనకి ఏంటంటే మన సాంప్రదాయబద్ధంగా వస్తున్నాం కాబట్టి మన గోల్డ్ అనేది ఒక కీలకమైన పాత్రగా తీసుకోవటం వస్తుంది. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి గోల్డ్ని ఎంతో కొంత మదుపు చేసుకుంటూ రావడం అనేది అలవాటైంది. ఒక 6-7 ఏళ్ల క్రితం వరకు కూడా గోల్డ్ నార్మల్గానే ఉందండి. ఒక ఈ 5-6 ఇయర్స్లోనే దాని ప్రభావం బాగా పెరిగిందనమాట. అంటే దీన్ని ఒక రకంగా చూడాలంటే మనకి అవసరం మేరకు కొనుక్కోవచ్చు, గోల్డ్ తప్పదు. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇవన్నీ కూడా కాస్త నామమాత్రంగా కొనుక్కుంటే మంచిది. డబ్బులుంటే డబ్బులున్న వాళ్ళు ఎటు కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కానీ గోల్డ్ని మరో కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే అది ఇంకా ఉపయోగపడుతుంది. మహిళలకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ అండి. అది యాక్చువల్గా మన ఆర్నమెంట్ పరంగానే చూస్తాం, కానీ ఆర్నమెంట్ పరంగా చూస్తే చాలా లాస్ ఉంటుంది దానిలో. సపోజ్ మీరు ₹1,00,000 పెట్టి గోల్డ్ కొనాలన్నప్పుడు షోరూమ్కి వెళ్ళినప్పుడు ₹1,00,000 గోల్డ్ కొంటారు అంటే సుమారుగా ఒక 20 గ్రాములు వచ్చింది అనుకుందామండి. దానిలో చాలా ఉంటాయి ఇన్బిల్ట్గా. తరుగు ఉంటుంది, తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుని దాదాపు 20% వెళ్ళిపోతుంది. మీరు అక్కడ ఒక ఆర్నమెంట్ కొని మీకు చక్కగా హృదయంగా నచ్చిన ఆర్నమెంట్ కొంటారు, బిల్లింగ్ అయిపోతుంది. బిల్లింగ్ అయిపోయాక వెంటనే నాకు ఇది వద్దండి, దీన్ని తీసేసుకోండి అంటే మీకు చేతికి వచ్చేది ₹80,000. బిల్లింగ్ అని మరుక్షణమే, తర్వాతే కాదు, మరుక్షణం ₹80,000. అంటే ఇక్కడ ఇన్స్టెంట్గా మీరు ₹20,000 నష్టపోతున్నారు. ఇది రేపు పెరిగి ఆ తర్వాత తిరిగేది పక్కన పెట్టేసేస్తాం. సో కాబట్టి ఏంటంటే అవసరం మేరకు ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు, కానీ దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్గా తీసుకున్నట్టయితే ఒక అద్భుతమైన రిటర్న్స్ ఇస్తుంది. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్కి ఒక ప్యారలల్ ఒక ఇన్వెస్ట్మెంట్గా దీన్ని గోల్డ్ని తీసుకోవచ్చు అనమాట. దీన్ని పిల్లల కోసం మనం ఫిజికల్ గోల్డ్ కొనుక్కునే కంటే డిజిటల్ గోల్డ్ కొనుక్కోవటము, లేదా గోల్డ్ సావరిన్ బాండ్స్ అని గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, గోల్డ్ సావరిన్ బాండ్స్ కొనుక్కోవటము, ఇలా అలాగే స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్స్ దొరకడం, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, వీటి ద్వారా కొనుక్కోవడం ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇవాళ మీరు ₹1,00,000 గోల్డ్ కొనే వాల్యూ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఏళ్లలో అది 10 లక్షలు అవుతుంది. కొంతమంది ఇప్పుడు ఆభరణంగా తీసుకున్నా సరే వాటిని కూడా బ్యాంకుల్లో పెట్టేసి, లేదంటే ఏమైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టి కూడా లోన్ తీసుకొని ఇంకొక చోట కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? చేయొచ్చు అండి. దానికి ఏంటంటే దానికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి, లేదా ఒక అడ్వైజర్ని కన్సల్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? గోల్డ్ని తాకట్టు పెట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు? ల్యాండ్ కొనడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఫ్లాట్ కొనడం కావచ్చు. ఇలా నేను ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్లో కూడా చెప్పానండి, ఇల్లు ఫ్లాట్ కొనడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో చాలా తెలివి తక్కువతనమే అంటారండి. ఎందుకంటే నేషనల్ రీసెర్చ్ సర్వేలో తేలింది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే 5-6% మించి గ్రోత్ రాదనేది నేషనల్ సర్వేలు ఎకనమిస్టులే చెప్తున్నారు. అంటే ఏదో ఒక చోట అర చోట ఇక్కడ ర్యాండమ్గా ఉండే కాదు. జూబ్లీ హిల్స్లో ఈ రేట్ అంత పెరిగింది, ఎక్కడికి పెరిగిందంటే అది వేరే కథ, ర్యాండమ్ ఉంటాం దాన్ని. కానీ ఓవరాల్గా 5-6% మించి రియల్ ఎస్టేట్లో గ్రోత్ లేదు. అది ఫ్లాట్ కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి. రెండోది ఏంటంటే లిక్విడేషన్ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు మీరు కొన్న ప్రాపర్టీని మీరు అమ్మలేరు. అమ్మాలనుకున్నప్పుడు ఒక స్థలం కొని అమ్మడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. మార్కెట్ ఏంటంటే ప్రతి 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఆ ఫ్లక్చువేట్ అయినప్పుడు మీకు డబ్బు అవసరమైనప్పుడు మీరు ఆ స్థలాన్ని కానీ మీ ఫ్లాట్ని కానీ అమ్మలేరు. తర్వాత మీరు గోల్డ్ బ్యాంకులో పెట్టినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటారంటే కనీసం 9% తీసుకుంటారు. గోల్డ్ మీద ఇంట్రెస్ట్ 9% మీరు తాకట్టు పెట్టి దీన్ని తీసుకొచ్చి మార్కెట్లో వచ్చే 6% ఆర్ 5% ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు లాసే అవుతారు, లాభపడరు.
ఇది కరెక్ట్ కాదు. అయితే ఇంకొక టూల్ ఉంది, దాన్ని ఇంకొక రకంగా చేయొచ్చు. అది తెలివిగా ఒక అడ్వైజర్ తీసుకుని చేస్తే గోల్డ్ 8%కు 9% బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆ అమౌంట్ తీసుకొచ్చేసి ఒక పవర్ఫుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి దట్టు లాంగ్ టర్మ్ ఉండాలి. ఒక 10 years మినిమం ఉండగలిగితే డెఫినెట్గా అక్కడ 12 to 15% మనకి మ్యూచువల్ ఫండ్లో ఆదాయం వస్తుంది. మనకి 8% ఇక్కడ పోయినా కూడా మిగతా 5-6% మనం అక్కడ గెయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. వెంకట్ గారు, ఇప్పుడు గోల్డ్ కొనడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కరెక్ట్ కాదని మీరు అన్నారు. కాకపోతే ఈరోజు 75,000 77,000 ఉందని ఈరోజు నేను కొనలేదనుకోండి, రేపు తగ్గిద్దని నమ్మకం అయితే లేదు. పెరగడమే తప్ప తగ్గడం అనేది అయితే కనిపించట్లేదు. నేను మార్చిలో 65,000 రూపాయల ఉన్నప్పుడు తులం బంగారం నేను కొన్నాను. అదే అప్పుడు ఎక్కువ ఉంది రేట్ అని నేను కొనకపోతే నేను ఇప్పుడు లాస్ అయ్యి ఉండేదాన్ని కదా. ఈ విషయం ఎలా ఆలోచించాలంటారు? ఇలా దీన్ని ఎలా నిర్ణయం తీసుకోవాలి? చెప్పారు. నేను గోల్డ్ కొనొద్దన్నాను కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయొద్దని లేదండి. నేను చెప్పింది అంటే ఫిజికల్ గోల్డ్ కొనొద్దన్నాను, ఒక ఆర్నమెంటల్ గోల్డ్ నేను కొనొద్దంటున్నాను. మీరు ఎంతైతే గోల్డ్ కొనాలనుకుంటున్నారో దీన్ని తీసుకెళ్ళి డిజిటల్ గోల్డ్లోను, సావరిన్ బాండ్స్లోను, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి గోల్డ్ ఈటీఎఫ్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎప్పటికి గోల్డ్ కావాలనుకుంటారని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఒక 10 ఏళ్ల తర్వాత మీ పిల్లల కోసమో లేదా ఇంకో దానికోసం మీరు గోల్డ్ కావాలనుకుంటున్నారు, దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫిజికల్ గోల్డ్ కొనేదానికంటే కూడా ఇక్కడ మీ గ్రోత్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ కొంటే రేపొద్దున మీకు ఇన్స్టెంట్గా 20-25% లాస్ అవుతారు. తర్వాత రేపు మళ్ళీ అమ్మబోయేటప్పుడు మళ్ళీ కొంత తరుగుపోతుంది. ఇవన్నీ తీసేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అదే డిజిటల్ గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. మీరు ఇవాళ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున ఆ 1,00,000తో పాటు పెరిగిన రేటుతో సహా మీకు వస్తుంది. దీనిలో లూజ్ ఉండదు. తర్వాత ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ సంవత్సరానికి కొన్నిసార్లు 3-4 సార్లు గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ట్యూల్ అండి. అక్కడ కనుక మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అది ఇన్వెస్ట్ చేస్తే అక్కడ కనీసం 12% మీకు ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది. 2, మీ బంగారానికి గ్యారంటీ ఉంటుంది. గవర్నమెంట్ కదా, సావరిన్ బాండ్స్ అంటే అర్థం ఏంటంటే, సావరిన్ అంటే భద్రత, ప్రభుత్వం యొక్క భద్రత. అంటే మీ బంగారానికి ఎలాంటి డోకా ఉండదు. అది అంటే బంగారం రూపంలో ఉండకపోవచ్చు, కానీ బంగారం సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుంది. ఒక మినిమం 8 years పర్ దాని ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆ 8 years తర్వాత మీకు కనీసం 12 to 15% ఈల్డ్ వస్తుంది చక్కగా. తర్వాత దానిపైన ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మీ సావరిన్ బాండ్స్ పైన అది పెరుగుదలతో పాటు గవర్నమెంట్ 2.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇది కూడా మీకు యాడ్ అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దాని మీద ట్యాక్స్ ఉండదు. మిగతా ప్రతి ఇన్వెస్ట్మెంట్ పైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. మీకు సావరిన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఆ ట్యాక్సేషన్ ఉండదు. అలా చేయాలి. వెంకట్ గారు, ఇప్పుడు మనకి ఏదో ఒక ఎమర్జెన్సీ అవసరం పడింది అనుకోండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాచకుండా మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్లి మోటగేజ్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు. అదే ఈ డిజిటల్ గోల్డ్ అని ఇన్వెస్ట్ చేసి అంటే మోటగేజ్ చేసే ఛాన్స్ ఉందా? అలా డబ్బులు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందా? ఎగ్జాక్ట్గా అండి. ఈ సావరిన్ బాండ్స్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులో పెట్టేస్తే, బాబు నాది 10 లక్షల వాల్యూ ఉంది ఈ సావరిన్ బాండ్, నాకు ఇమీడియట్గా డబ్బు అవసరం నుంచి బ్యాంక్ పెడితే బ్యాంకులో దాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని మీకు 12% రేట్తో మీకు లోన్ ఇస్తారు, పక్కాగా లోన్ ఇస్తారు. మీరు ఎలా తెచ్చుకుంటారో తెచ్చుకుని దాన్ని ఉంచుకోవచ్చు. వెరీ నైస్ అండి, చాలా మంచి విషయం చెప్పారు. ఎంతో అవసరమైతే తప్ప ఫిజికల్ గోల్డ్ ఆభరణాలు కొనకండి, సార్ చెప్పినట్టుగా డిజిటల్ గోల్డ్ కొనేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.